ఆవిడ పోస్తుంటే కృష్ణుడు కింద కూర్చుని కడిగాడు ఆయన పాదాలు. కనక కలిశ సలిలమున కాళ్ళు కడిగి భక్తి తజ్జలంబు మస్తకమున దాల్చి. భక్తి అన్న మాట వదల్లా పోతన గారు, ఏదో అలవోకగా కడగలా స్నేహితుడని, పరమభక్తితో కడిగాడు. ఎందుకో తెలుసా? నీ వంటి బ్రహ్మవేత్తలేడు. ఆయన కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నాడు. రుక్మిణీదేవికి చల్లాడు, అంతఃపుర పరివారానికి చల్లాడు. చందనం తీసి పట్టుకొచ్చి ఆయన ఒళ్ళంతా చందనం రాశాడు. ఎంత అలిసిపోయావు, నీకు తెలియదు. నీకు గృహ క్షేత్ర ఆరామములయందు నీదు చిత్తము చెందకుండుట తోచుచున్నయది. నీకు భార్య, బిడ్డలు, ఇల్లు, భూములు, ధనం అక్కర్లా. ఎప్పుడూ సంతోషమే, భగవంతుడే. కుచేలా ఎక్కడుంటాడో ఇలాంటి వాడు అని వడల శవము వాయ ఆయన శ్రమ పోయేటట్టు తనే విసినికర్ర పట్టుకుని తాటాకు విసినికర్రతో విసిరాడు. ఆయనకి బంధు రామోద కలిత ధూపమ్ములసగి ధూపం తీసుకొచ్చి చూపించాడు. సువాసన పీల్చబోయ్ అని. మించు మణిదీపముల నివాళించి మరియు దీపాలతో హారతులెత్తాడు. ఎవరికి? పరిపూర్ణావతారమైన కృష్ణ భగవానుడు అంతటి బ్రహ్మవేత్త అయిన కుచేరుడి కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నాడు. అంటే మీరొకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత పరమేశ్వరుడు కూడా పరవశుడైపోతాడు.